అందరికి నమస్తే. ఈ బహిరంగ సభలలో సీఎం రేవంత్ రెడ్డి గారేమో అసలు మున్సిపల్ ఎలక్షన్స్లో మనకు ఎవరు పోటీ కాదు, మనం ఈజీగా గెలిచిపోతాం, కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంతే అని చెప్తున్నాడు. పడాంచెరు ఎమ్మెల్యే, పార్టీ మారిన ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ అయిన ఎమ్మెల్యే ఏమన్నాడు చూసిందా? ఆ వీడియో ఫుల్ వైరల్ అయిపోయింది. కాంగ్రెస్ గవర్నమెంట్ పోయి ఇసుమంతా ఎంటర్గా వాసేంత పని కూడా జరగలేదు. కనీసం ఆ కామెంట్ చేసిన పడాంచెరు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి నెక్స్ట్ బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలి మున్సిపాలిటీలో అని చెప్పిండు. అంటే సిచ్యువేషన్ ఏం నడుస్తుంది, గ్రౌండ్లో ఏం నడుస్తుంది అనేది ఆయన మాట్లాడుతుంది. ఆయన ఎప్పుడైతే కాంగ్రెస్లో ఉన్నాడు, స్పీకర్ ఆయన బీఆర్ఎస్లో ఉన్నాడని చెప్పినా ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు. ఆయన ఒక కార్యకర్తల సమావేశం పెట్టుకున్నాడు. ఆ కార్యకర్తల సమావేశంలో కరెక్ట్గా రేవంత్ రెడ్డి మాట్లాడిన రోజే మాట్లాడాడు. అది కూడా రేవంత్ రెడ్డి అసలు మున్సిపల్ ఎలక్షన్స్ మనం గెలిచిపోతున్నాం, అసలు మనకు పోటీ లేదు, అసలు బీఆర్ఎస్ పోటీగా అన్నాడు. ఆయన వచ్చేసి ఆ స్టేట్మెంట్ ఇచ్చేసిండు. మీరు ఫస్ట్ ఆ వీడియో చూడండి, అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఫస్ట్ ఆ వీడియో చూడండి. మీరు పరిస్థితులు బట్టి ఒక అడుగు తప్పుటట్టు వేయడం జరిగింది. వేసినా మనకు అక్కడ ఏమాత్రం కింద నియోజకవర్గానికి, నియోజక ప్రజలకు, నాకు ఎక్కడ ఒక ఇంటిక మందము లాభం జరగలేదు. అన్ని కోడ్ ద్వారానే చూసుకుంటా ఉన్నాం. కాబట్టి అందుకే ఆలోచన చేసి ఈరోజు కన్న తల్లిదండ్రులను మరవకుండా 3 సార్లు నాకు టికెట్ ఇచ్చి మీ అందరి ఆశీర్వాదంతో బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచినాం. కాబట్టి రేపు మనకందరూ మీరందరూ కష్టపడి చేసిరు, మున్సిపాలిటీలు చేసిరు. ఆ వీడియో ఆ మీటింగ్లో అఫీషియల్గా తీసిన వీడియో కాదు, అక్కడ కూర్చుని ఒక కార్యకర్త తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిండు. అంటే అక్కడ ప్రీ ప్లాన్గా జరిగింది కూడా కాదు, కార్యకర్తల సమావేశం. అది ఒక ఎమ్మెల్యే కార్యకర్తల సమావేశం, తన అనుచరుల సమావేశం పెట్టుకున్నాడు. యాక్చువల్గా ఇట్లాంటి సమావేశాలు జరిగినప్పుడు ఇవి ఇంటర్నల్గా జరిగే సమావేశాలు ఎక్కువగా, దానిలో మీడియా ఏమి ఉండదు. ఆ వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియో బయటకు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి మాట్లాడాడు. పార్టీ మారిన ఎమ్మెల్యే కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో ఏరిన ఎమ్మెల్యేనే కాంగ్రెస్లో ఏరిన లాభం లేదంటున్నాడు. ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు, లేకపోతే కాంగ్రెస్ టికెట్ మీద గెలిచిన వాళ్ళు, వాళ్ళకైతే అసలు ఓపే లేదు కాంగ్రెస్ గెలుస్తామని. కనీసం పార్టీ మారిన ఎమ్మెల్యేనన్నా కొంచెం ఖుషీలో ఉంటాడు, కొంచెం ఆయనకి ఏదో హామీలు ఇస్తే అమలు చేసి ఉంటాడు. లేకపోతే ఆయన కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కోసం పోతే కాన్స్టిట్యున్సీలో రోడ్లో లేకపోతే ఏదో ఒకటి చిన్న పనో పెద్ద పనో చేసి ఉండొచ్చు. వాళ్ళు ఆయన వ్యక్తిగత పనుల మీద పోతే ఖచ్చితంగా ఆ పనులు కూడా అంతో ఇంతో నెరవేరి ఉండొచ్చు. అయినా సరే మైపాల్ రెడ్డి మాట్లాడాడు. ఇది చాలా రోజులకి నడుస్తున్న వ్యవహారమే. ఈ పోయిన వాళ్ళంతా కుమిలి పడుతుండ్రు లోపల. ఎందుకంటే పేరుకేమో పార్టీ మారినరు, జనాలలో బద్నామైనరు. రాజకీయంగా వాట్ నెక్స్ట్ అనేది తెలియదు, క్వశ్చన్ మార్క్. రేవంత్ రెడ్డి చెప్తే టికెట్లు వస్తాయి వాళ్ళకు, రేవంత్ రెడ్డి చెప్తే టికెట్లు వస్తాయి నెక్స్ట్ ఎలక్షన్స్లో, అదో పెద్ద డౌటు. నెక్స్ట్ ఎలక్షన్స్లో మళ్ళీ ఓట్లు సీట్లు దొరకో తెలియదు. ఒకవేళ టికెట్ దొరికినా జనమంతా కూడా తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారు, మా ఎమ్మెల్యే పార్టీ మారిండని. ప్లస్ వాళ్ళంతా బద్నామవుతున్నారు. మళ్ళీ ఆయన అధికార పార్టీలో ఏరిండు డెవలప్మెంట్ కోసమని, ఏం చేస్తలేడు. కాన్స్టిట్యున్సీలో అన్ని కాన్స్టిట్యున్సీలో ఒక రకమైన చర్చ ఉంది. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే ఉన్న దగ్గరనేమో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే దగ్గరికి అయితే వరకు ఏరా గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ ఫెయిల్ అయిందని చెప్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచిన దగ్గర కూడా ఏం లాభం, మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఓటేసి కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిపించుకొని ఏమొచ్చింది, మాకేమైనా వచ్చిందా? రాష్ట్రమంతా గట్లే ఏడ్చింది, మాకు కూడా గట్లే ఉంది, మా ఎమ్మెల్యే ఏం చేస్తలేడు అనేది. ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేల దగ్గర స్పెషల్ ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, అరే ఈయన పార్టీ మారిందే కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కోసం అని చెప్పిండు, కానీ కాన్స్టిట్యున్సీలో రోడ్ వేయలే, కాన్స్టిట్యున్సీలో మోరీ కట్టలే, కాన్స్టిట్యున్సీలో ఏ పని చేస్తలేడు. అందరికి వచ్చినట్టే కనీసం ఆ కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం కూడా వస్తలేదు. లేకపోతే ఇంకేదైనా స్కీమ్స్ స్పెషల్గా వస్తున్నాయంటే అవి వస్తలేవు. పేరుకు పార్టీ మారినరు, అయితే ఎక్కువ బద్నామవుతారు ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలు. ఏదో వీళ్ళ సొంత లాభం కోసం మారినరు, వాళ్ళ పని అయిపోయింది, కానీ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ మాత్రం ఏమీ లేదు. ఇట్లాంటి చర్చ జరుగుతుంది 10 మంది ఎమ్మెల్యేల దగ్గర. ఈ ఆడియో బయటకు వచ్చిన తర్వాత అయితే నిజంగా రేవంత్ రెడ్డి ఆయన ఏం మాట్లాడిండో అసలు లెక్కనే లేదు. పత్రమే కాదు, మనకు మున్సిపల్ ఎలక్షన్స్లో అవి మనం గెలిచిపోతున్నాం, అసలు బీఆర్ఎస్ ఎక్కడిది, బీజేపీ ఎక్కడిది అని మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డికి. ఈ వీడియో ఒకటి చాలు వణుకు పుట్టిస్తే వీడియో ఇది. నిజంగా మైపాల్ రెడ్డి మాట్లాడినట్టు అంటే ఇంకా మిగతా ఎమ్మెల్యేలు లోపల ఉన్నది అదే, గ్రౌండ్లో ఉన్నది అదే. కాంగ్రెస్ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది. గ్రామ ప్రజలు చెప్పారు కదా, గ్రామ ప్రజలు ఓట్లు ఇస్తే సర్పంచ్ ఎలక్షన్స్లో ఏమైందో చూసారు కదా. వాళ్ళు 64% అని చెప్తున్నారు, కానీ వచ్చింది 54%. అందరిని బెదిరించి చేర్చుకున్న వాళ్ళు, ఇండిపెండెంట్లు,
నయానా భయానో పోలీసు కేసులు పెడతామని చేర్పించుకున్న వాళ్ళు, లేకపోతే మాకు ఈ పార్టీ టికెట్ ఇవ్వలేదని చెప్పి రిబల్గా పోటీ చేసిన వాళ్ళు, అంటే పార్టీ సపోర్ట్ చేస్తలేదని మద్దతు ఇస్తలేదని రిబల్గా అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళని అటుకెళ్ళిపోతే వాళ్ళు ఇటుకెళ్ళిపోతే అందరూ జాయిన్ చేసుకుని 64% వచ్చింది మాకు అని చెప్తున్నారు. కానీ మున్సిపల్ ఎలక్షన్స్లో పార్టీ గుర్తు మీద జరుగుతుంది ఎలక్షన్ చూస్తారు కదా. గ్రామీణ ప్రాంతాల ప్రజలు వేరు, టౌన్లో ఉన్న ప్రజలు వేరా? అంత ఈజీగా గెలిచే సీట్ అయితే రేవంత్ రెడ్డి ఎందుకు ప్రచారం చేస్తుండు? రేవంత్ రెడ్డి ఇప్పటికే 3-4 సభలు పెట్టిండు కదా, ఎందుకు పెట్టిండు? ఏముంది ఆ సభలతో ఆయన ఏమైనా కొత్త స్కీమ్స్ అమలు చేస్తా అని చెప్తుండా? కానీ గూడెం మైపాల్ రెడ్డి మాట్లాడిన మాటలు, ఆయన ఓపెన్గా కార్యకర్తలకు చెప్పిన మాటలు బయటకు వచ్చినాయి. కానీ చాలామంది ఇంటర్నల్గా గదే మాట్లాడుతున్నారు. ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలు అయితే ఇంకా పక్తు అబ్బో కాంగ్రెస్కు వేస్ట్కి వచ్చినామని మాట్లాడుతున్నారు కార్యకర్తల ముందర వాళ్ళు. ఎందుకంటే కార్యకర్తలు కూడా తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. వాళ్ళు ఎంబడి పార్టీ మారి వచ్చినారు 10 మంది ఎమ్మెల్యేలు ఎంబడి అధికార పార్టీ పోతున్నప్పుడు చాలా జోషుతో వచ్చారు. ఇంకా అధికార పార్టీ పోతున్నామంటే ఇంకా మళ్ళీ మనం ఏదైనా చేసుకోవచ్చు, ఏమైనా చేసి మన మాట అందరు వింటారు, మనం అంతా చలాయించవచ్చు అని. కానీ ఇక్కడికి వస్తే ఏమీ లేదు, వినతి పత్రాలు ఇవ్వడే సరిపోయింది. వాళ్ళు కూడా చేరినా కూడా వినతి పత్రాలు ఇచ్చుకోవడము, లేకపోతే కార్యకర్తల ముందు బాధపడము. కోట్ల ఇట్లా గెలిచినోడు ఇంటికో ఏడుస్తాడు, ఓడిపోయినోడు కోట్లు ఏడుస్తాడు అన్నట్టు ఈ 10 మంది పార్టీ చేరిన వాళ్ళు కూడా, కాంగ్రెస్ చేరిన వాళ్ళు కూడా అదే బాధ. బయటికి ఏమో అధికార పార్టీ అని చెప్పుకోవాలి, లోపలేమో మేమేం చేయలేకపోతున్నాం కాబట్టి ఏడవాలి, బయట నవ్వాలి, లోపల ఏడవాలి. కానీ ఇంత వరస్ట్ సిచ్యువేషన్. ఆయన అంత మాట మాట్లాడిండు, ఆయన కార్యకర్తలకు చెప్తున్నాడు బీఆర్ఎస్ని గెలిపించాలి మనం, కాంగ్రెస్ని గెలిపించి వేస్ట్ అని అంటున్నాడు. అంటే ఇక సామాన్య జనాల్లో ఏముంటుంది? సామాన్య జనం ఆల్రెడీ ఈ 2 సంవత్సరాల పరిపాలన మీద, ఈ 2 సంవత్సరాల తర్వాత వీళ్ళు పరిపాలిస్తున్న విధానాల మీద జనాల్లో చాలా చర్చలు ఉన్నాయి. వీళ్ళని గెలిపిస్తే ఏంది, వీళ్ళను గెలిపించడం ఆల్రెడీ ఏం చేయలేదు, ఇంకా మళ్ళీ గెలిపిస్తే ఏమొస్తుంది? కానీ ఈ 10 మంది ఎమ్మెల్యేల మనసులో మాట ఆయన బయట పెట్టిండు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మీరు మాట్లాడిన మాటలు ఉన్నాయి కదా, మాకు పోటీ లేదు అని. అసలు మీకు పోటీ లేకపోతే ఆయన అట్లా మాట్లాడాడు. ఆయన బయటికి ఓపెన్గా మైకులు పెట్టించుకొని, మీడియాని పిలిపించుకొని, ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్కే ఓట్లు ఇస్తాం, మేమందరం కాంగ్రెస్కే ఓట్లు ఇప్పిస్తాం, కాంగ్రెస్కే ఓట్లు వేయాలి అందరం, అసలు మేము పార్టీ మారినా మాకు చాలా బాగా చేసింది కాంగ్రెస్ గవర్నమెంటు, మేము వచ్చినందుకు సంతోషంగా ఉన్నామని చెప్పాలి. వాళ్ళు చెప్పలేకపోతున్నారు, లోపల కుమిలిపోతున్నారు. అంటేనే మీ పరిపాలన ఏందో ఈజీగా అర్థమవుతుంది. ఇక మున్సిపల్ ఎలక్షన్స్ ముందు ఉన్నాయి, ఏం జరుగుతుందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.